హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్టడీస్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1 నుంచి 6th లెసన్ తొలి నాగరికతలు అనే లెసన్ గురించి నేర్చుకుందాం. ఈ లెసన్లో మనం చూసుకున్నట్లయితే తొలి నాగరికతలు ఏమిటి? ఇక్కడ సింధు నాగరికత, ఆర్యుల రాక. సింధు నాగరికత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తుపూర్వం 2500 నుంచి 1700 వరకు. దీంట్లో హరప్ప గురించి, మొహంజోదరో గురించి, ఇతర స్థలాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈ లెసన్లో. ఇంకొక తొలి నాగరికత ఆర్యుల రాక. ఆర్యులు ఎప్పుడు వచ్చారు భారతదేశానికి అని. క్రీస్తుపూర్వం 1500 నుంచి 500 వరకు. దీంట్లో మరలా 2 కాలాలు ఉంటాయి. తొలివేద కాలం క్రీస్తుపూర్వం 1500 నుంచి 1000 వరకు, మలివేద కాలం క్రీస్తుపూర్వం 1000 నుంచి 600 వరకు. ఈ 2 నాగరికతల గురించి ఈ లెసన్లో మనం తెలుసుకుందాం. ఇక్కడ కనపడేది పశుపతి విగ్రహం అన్నమాట. నెక్స్ట్ చూసామంటే ఇక్కడ ఒక కుమారుడికి తండ్రికి డిస్కషన్ లాగా ఇచ్చారు. నాన్న, ఈరోజు వార్తాపత్రిక చదివారా? నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అని కుమారుడు అన్నాడు. అప్పుడు తండ్రి ఏం జరిగింది అని అడిగాడు. కుమారుడు, త్రవ్వకాల గురించి ఒక వార్త ఉంది. ఒక ఇంటి నిర్మాణానికి కూలీలు పునాదులు తవ్వుతుండగా శివుని యొక్క విగ్రహం, బంగారు నాణాలు బయటపడ్డాయి. తండ్రి, అది సాధ్యమే, మన దేశంలో కూడా అలాంటివి బయలుపడినాయి అని చెప్పాడు. అప్పుడు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది కుమారుడికి. 1850లో బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ, లాహోర్ నగరాల మధ్య రైలు మార్గాలు వేయుటకు తవ్వకాలు జరుపుచుండిరి. ఆ తవ్వకాలలో వేలాది రాళ్ళు దొరికినవి. రైలు మార్గాలు వేయుటకు ఆ రాళ్లను ఉపయోగించాలని నిర్ణయించారు. 1850లో బ్రిటిష్ ఇంజనీర్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రైలు మార్గం వేయాలనుకున్నారు? కరాచీ నుంచి లాహోర్ నగరాల మధ్య రైలు మార్గాలు వేయాలని తవ్వకాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని రాళ్ళు దొరికాయి అన్నమాట. అవి రైలు మార్గాలు వేయడానికి ఆ రాళ్ళు ఉపయోగించాలని నిర్ణయించారు. ఆ రాళ్ళు 5000 సంవత్సరాల క్రితం అన్న సంగతి వాళ్ళకి అప్పుడు తెలియదు. 1920 సంవత్సరంలో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ పరిశోధనలు జరిపి అక్కడ ఒక గొప్ప నాగరికత ఉండేదని, దాన్ని సింధులోయ నాగరికత, హరప్పా నాగరికత అంటారని తెలియజేశారనమాట 1920 సంవత్సరంలో. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. 1850లో బ్రిటిష్ వాళ్ళు కరాచీ, లాహోర్ ఏ 2 నగరాల మధ్య రైలు మార్గాలు వేయాలనుకున్నారు అని కూడా క్వశ్చన్. కరాచీ, లాహోర్ ఈ విధంగా అండర్లైన్ చేసుకొని చదివినట్లయితే మనం నెక్స్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు ఈ అండర్లైన్ని హైలైట్ చేసుకుంటూ ఎక్కువసార్లు చదవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కుమారుడు అడుగుతాడు, నాన్న, ఆ నాగరికత గురించి నాకు తెలియదు, కొంచెం వివరంగా చెప్పరు అంటే తండ్రి వివరిస్తానని సింధు నాగరికత గురించి చెప్పడం జరుగుతుంది. భారతదేశానికి పెద్ద చరిత్ర ఉన్నది. మన దేశానికి సుసంపన్నమైన సంస్కృతి మరియు నాగరికత కలదు. ప్రాచీన ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక సజీవ వస్తు ప్రదర్శనశాల. 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైనదని విశ్వసించేవారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. భారతదేశ చరిత్ర ఏ కాలంలో ప్రారంభమైందని 19వ శతాబ్దంలో విశ్వసించారు అంటే వేదకాలంలోనే. 1920 సంవత్సరంలో హరప్పా, మొహంజోదరో ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది తెలిసింది. వేదకాలం 1500 నుంచి 1000 వరకు 500 వరకు కదా. అలా కాకుండా 1920లో ఏం తెలిసింది? హరప్పా, మొహంజోదరో ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వల్ల 2000 సంవత్సరాల క్రితమే మన భారతదేశ చరిత్ర ప్రారంభమైనట్లు తెలిసింది. వేదకాలానికి ముందే మన భారతదేశంలో ఒక అద్భుతమైన ఆధునిక లక్షణాలు గల నాగరికత ఉన్నదని తెలియవచ్చింది. అదే సింధు నాగరికత. సింధులోయ పట్టణం యొక్క అవశేషాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. సింధు నది మరియు షుగ్గర్ హక్రా నది ప్రాంతంలో సింధులోయ నాగరికత వికసించింది. సింధులోయ నాగరికత ఎక్కడ వికసించిందంట? సింధు నది మరియు షుగ్గర్ హక్రా నది ప్రాంతంలో. ఈ నదులు ప్రవహించిన గుర్తులను ఉపగ్రహ దృశ్యాలు మరియు ఇతర ఆధారాల ద్వారా కనుగొనడం జరిగింది. పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని సుమారు 1500 ప్రదేశాలలో బయటపడినది. అంతేకాక ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, సింధు, బెల్చిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతంలో కూడా ఈ నాగరికత బయటపడింది. హరప్పా నాగరికత క్రీస్తుపూర్వం 2500 నుంచి 1700 సంవత్సరాల మధ్య వికసించింది. ఈ సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత అనేది ఎప్పుడు ఏ సంవత్సరంలో అంటే క్రీస్తుపూర్వం 2500 నుంచి 1700. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేజ్. మానవుడు ప్రామాణికమైన సౌకర్యాలను అనుభవిస్తూ విద్య మరియు కళల గురించి ఆలోచించగలుగుతాడు. మానవ సమాజం యొక్క పురోగమించిన ఈ దశనే నాగరికత అందరు.
పట్టణ ప్రణాళిక అనేది సింధు నాగరికత కాలంలో లేదా హరప్ప నాగరికత కాలంలో ఉందన్నమాట. హరప్ప నాగరికత కాలం నాటి నగరాలన్నీ ప్రణాళికాబద్ధంగా నిర్మించబడింది. ఇక్కడ ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ నగరాలన్నీ నిర్మించబడ్డాయి. పట్టణాల్లో నగరాలకు రక్షణగా కోటలు ఉండేవి. కోటలు. పట్టణాల్లో విశాలమైన రహదారులు కలవు మరియు ప్రజలందరికీ మంచినీటి కొరకు బావులు ఉండేవి. మొహంజోదరోలో గొప్ప స్నానవాటిక, ప్రజలు అందరూ స్నానాలు చేయడానికి విశాలమైన కొలను కలదు. దీనికి 4 వైపులా గదులు కలవు. పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజులలో ప్రజలందరూ ఒక చోటకు చేరినప్పుడు ఈ స్నానవాటికను ఉపయోగిస్తారు. గొప్ప స్నానవాటిక ఏ నగరంలో బయటపడింది అంటే మొహంజోదరోలో బయటపడింది. హరప్ప నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు కలవు. లోథల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదు. ఈ విధంగా కూడా బిట్ అడుగుతారు. 6 పెద్ద ధాన్యాగారాలు ఏ నగరంలో బయలుపడ్డాయంటే హరప్ప నగరంలో. పెద్ద నౌకాశ్రయం ఎక్కడ కలదు అంటే లోథల్ నగరంలో కలదు. నెక్స్ట్ వన్ మురుగునీటి పారుదల వ్యవస్థ. వారి కాలంలో మంచి ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ కలదు. ఈ వ్యవస్థ పరిశుభ్రతకు మరియు ప్రజారోగ్యానికి సింధు ప్రజలు ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. వీరి కాలంలో ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యం ఉందంట. పరిశుభ్రత, ప్రజారోగ్యం గురించి సింధు ప్రజలు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలియజేయడం అయింది. ఇక్కడ చూడండి, సింధు లోయ నాగరికత కాలం నాటి భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఇదన్నమాట. తర్వాత గృహాలు, ఇల్లు. సింధు లోయలోని ఇల్లు ఎలా ఉంటాయి? హరప్ప నాగరికతలో ఇల్లు. హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునేవారు. 2 అంతస్తుల భవనాలను కూడా నిర్మించుకునేవారు. ఆ కాలంలోనే వీళ్ళు 2 అంతస్తుల భవనాలను కూడా నిర్మించుకునేవారు. ప్రతి ఇంటికి ఒక బావి మరియు స్నానాల గది ఉండేది. ఇంటిలోని వ్యర్థాలను పైపుల ద్వారా ప్రధాన మురుగు కాలువలోకి, అంటే ఈ ప్రధాన భూగర్భ నీటిపారుదల వ్యవస్థ ఉంది కదా, దాంట్లోకి పంపేవారు. నెక్స్ట్, హరప్పాల ఆర్థిక కార్యకలాపాలు. పత్తి మరియు నూలు వస్త్రాలు నేయడం ఆ కాలంలోని ప్రధాన వృత్తులు. సింధు లోయ నాగరికత లేదా హరప్ప నాగరికత కాలంలో ప్రధాన వృత్తులు ఏవి అంటే పత్తి, నూలు వస్త్రాలను నేయడం. పత్తిని మొట్టమొదట పండించింది వీరే. సింధు ప్రజలే పత్తిని మొట్టమొదట పండించారు. కాల్చిన ఇటుకలను తయారు చేయడం వీరి యొక్క మరొక ముఖ్య వృత్తి. పశువులు, మేకలు, పందులు, కుక్కలు, గుర్రాలు మరియు గాడిదలను పెంచేవారు. ఎవరు? సింధు ప్రజలు. అరేబియా సముద్రంలోని లోథాల్ నౌకాశ్రయం ద్వారా మెసొపొటేమియా, ఈజిప్ట్ మరియు ఇరాన్ దేశాలతో సింధు ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు. సింధు ప్రజలు ఏ దేశాల వారితో వ్యాపారం చేసేవారు అంటే మెసొపొటేమియా, ఈజిప్ట్ మరియు ఇరాన్ దేశాలతో వ్యాపారం చేసేవారు.